వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. భారత రక్షణ రంగం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు యుద్ధ విమానాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ నేడు స్వదేశీ పరిజ్ఞానంతో గగనతలంలో శత్రువులకు సింహస్వప్నంగా మారుతుంది. మన సొంతంగా తయారవుతున్న తేజస్ ఫైటర్ జెట్ల ఉత్పత్తిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఏటా ఏకంగా 30 తేజస్ విమానాలను ఉత్పత్తి చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. అసలు హెచ్ఏఎల్లో సాధించిన ఈ అద్భుతమైన విజయం ఏంటి? మన వైమానిక దళ బలం దీనివల్ల ఎలా పెరగబోతుంది? లెట్స్ వాచ్. భారత రక్షణ తయారీ రంగం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ఒక సరికొత్త రికార్డు వైపు అడుగులు వేస్తోంది. స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తిని ఏటా 30కి పెంచాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు ఏడాదంతా శ్రమించిన 6 నుండి 8 విమానాలను మాత్రమే సిద్ధం చేయగలిగిన సంస్థ నేడు ఊహించని వేగాన్ని పుంజుకుంది. విదేశీ పరిజ్ఞానంపై తీవ్రంగా ఆధారపడే ప్రతికూల పరిస్థితులను దాటుకొని మన దేశం సాంకేతిక స్వయం సమృద్ధిని సాధించింది. నాసిక్లో ఏర్పాటు చేసిన 3వ అసెంబ్లీ లైన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆటోమేటెడ్ అసెంబ్లీ విధానంతో పాటు డిజిటల్ తయారీ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా విమానాల నిర్మాణం ఎంతో సులువైంది. 2027-2028 నాటికి ఏటా 30 విమానాలను అందించేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుత ఆధునిక అవసరాలకు తగినట్లుగా 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లను ఉత్పత్తి చేసే నైపుణ్యాన్ని హెచ్ఏఎల్ సొంతం చేసుకుంది. ఈ భారీ ప్రగతితో భారత్ రక్షణ విమానాల తయారీలో ప్రపంచ స్థాయి ప్రామాణికతను సాధించిందని నిరూపితమైంది. అత్యంత సంక్లిష్టమైన యుద్ధ విమానాలను సైతం స్వదేశంలోనే వేగంగా తయారు చేయగల సామర్థ్యం మన రక్షణ శక్తులకు కొండంత అభయాన్ని ఇస్తోంది. భారత వైమానిక దళం యొక్క కార్యాచరణ లోటును నివారించడంలో తేజస్ విమానాలు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. మన సరిహద్దుల భద్రత కోసం ఏఐఎఫ్ నిర్దేశించుకున్న ఆమోదిత స్క్వాడ్రన్ల సంఖ్య 42గా ఉండాల్సి ఉంది. అయితే పాతబడిన MiG-21 విమానాలను వరుసగా ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 30కి పడిపోయింది. ఈ గ్యాప్ను భర్తీ చేసేందుకు హెచ్ఏఎల్ వద్ద వైమానిక దళం ఇప్పటికే 180 తేజస్ విమానాల కోసం బృహత్తర ఆర్డర్ను సిద్ధంగా ఉంచింది. ఏటా 30 జెట్లను సరఫరా చేయడం ద్వారా రాబోయే 5 నుండి 6 సంవత్సరాల్లో ఈ రక్షణ కొరతను పూర్తిగా తుడిచిపెట్టవచ్చు. దీనివల్ల ప్రతి సంవత్సరం 2 కొత్త స్క్వాడ్రన్లు వైమానిక దళంలో చేరి సరిహద్దుల్లో శత్రువులకు సింహస్వప్నంగా మారనున్నాయి. ఆధునిక రక్షణ వ్యవస్థలో తయారవుతున్న తేజస్ మార్క్ 1A మన దళాల పోరాట సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తోంది. అత్యాధునిక ఏవియానిక్స్, కొత్త రకం రాడార్లు, క్షిపణులను ప్రయోగించే నెట్వర్క్ దీనికి మరింత శక్తినిస్తాయి. వేగవంతమైన ఉత్పత్తి ద్వారా భారత వైమానిక దళం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళంగా రూపాంతరం చెందుతోంది. ఆకాశంలో తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఈ ఉత్పత్తి వేగం ఎంతో అత్యవసరంగా మారింది. అనుకోకుండా ఎదురైన సాంకేతిక సవాళ్లను సైతం హెచ్ఏఎల్ తన వ్యూహాత్మక విధానంతో ఎంతో తెలివిగా అధిగమించింది. అమెరికాకు చెందిన జీఈ కంపెనీ నుండి ఇంజన్ల సరఫరా ఆలస్యం కావడం ఉత్పత్తి ప్రక్రియకు తాత్కాలికంగా పెద్ద ఆటంకంగా మారింది. అంతర్జాతీయ సరఫరా గొలుసులో వచ్చిన ఈ సమస్య వల్ల అసెంబ్లీ పనులు ఆగిపోతాయని అందరూ భావించారు. కానీ భారత సంస్థ తన తయారీ మార్గాలను ఎక్కడా నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. అందుబాటులో ఉన్న క్యాట్-B ఇంజన్ల సాయంతో విమానాలకు అవసరమైన అన్ని రకాల కీలక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు 20కి పైగా విమానాల బాహ్య నిర్మాణాలు అంటే ఎయిర్ ఫ్రేమ్లను ముందుగానే సిద్ధం చేసి నిల్వ ఉంచడం జరిగింది. వీటిలో అంతర్గత వైరింగ్, అవసరమైన ఏవియానిక్స్ అమరికలను కూడా ఇంజనీర్లు ముందే పూర్తి చేశారు. దీనివల్ల విదేశాల నుండి ఇంజన్లు రాగానే ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో నేరుగా విమానంలో అమర్చడం సులువవుతుంది. ఈ చతురత వల్ల విమానం తయారీకి పట్టే విలువైన సమయం వృధా కాకుండా కాపాడబడింది. సమస్యలను ఎదుర్కొంటూనే పనులను కొనసాగించిన ఈ పద్ధతి హెచ్ఏఎల్ పనితీరుకు అద్దం పడుతోంది. తేజస్ విమానాల ఉత్పత్తి వేగవంతం కావడం వెనుక మన దేశీయ ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యం ఎంతగానో దాగి ఉంది. రక్షణ విమానాల విడిభాగాలను అందించడానికి 40కి పైగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఈ సరఫరా గొలుసుతో చేతులు కలిపాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేయడం వల్ల భారత రక్షణ ఎకోసిస్టమ్ సరికొత్త శక్తిని అందుకుంది. ఈ విమానాల భారీ స్థాయి ఉత్పత్తి విధానం వల్ల తయారీకి అయ్యే సగటు వ్యయం గణనీయంగా తగ్గుతుంది. నాణ్యతతో పాటు తక్కువ ధర లభించడం వల్ల అంతర్జాతీయ ఆయుధ మార్కెట్
మార్కెట్లో తేజస్ పోటీతత్వం విపరీతంగా పెరుగుతుంది. విదేశీ కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా భారతదేశ తయారీ నైపుణ్యాన్ని హెచ్ఏఎల్ ప్రపంచ వేదికపై నిరూపించింది. రాబోయే రోజుల్లో తేజస్ మార్క్ 2 నిర్మాణానికి ఈ పారిశ్రామిక పునాది ఎంతో సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక 5వ తరం విమానం AMCA ప్రాజెక్టుకు ఈ అనుభవమే వెన్నుముక్కలా నిలుస్తుంది. ఏటా 30 విమానాలను ఉత్పత్తి చేసే మైలురాయి మన రక్షణ రంగానికి ఎంతో వ్యూహాత్మక బలాన్ని చేకూరుస్తోంది. ప్రైవేట్ రంగానికి లభించిన ఈ ఊసే దేశీయంగా వేలాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఒకప్పుడు ఆయుధాల కోసం విదేశాల వైపు చూసిన భారత్ నేడు ఎగుమతిదారుగా మారడం చారిత్రాత్మక పరిణామం. తేజస్ విమానాల స్వదేశీ విజయం మన దేశ రక్షణ విధానాల్లో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ప్రపంచ ఆయుధ సంతలో భారత తయారీ విమానాలకు ఆదరణ పెరుగుతుండడం మన సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. నిరంతర పరిశోధనలు, ఆధునీకరణ వల్ల భారత ఏరోస్పేస్ రంగం తక్కువ సమయంలోనే ఎంతో వృద్ధి చెందింది. భవిష్యత్తులో తయారయ్యే 6వ తరం యుద్ధ విమానాల రూపకల్పనకు కూడా ఈ విమానాల తయారీ ప్రక్రియే మార్గదర్శకమవుతుంది. సొంత సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలను ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ ఆర్థిక భారం తగ్గి బడ్జెట్ ఆదా అవుతుంది. ప్రపంచ స్థాయి రక్షణ తయారీ కేంద్రంగా అవతరిస్తున్న భారత్ వైపు ఇప్పుడు అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. దేశీయంగా రక్షణ సంపదను సృష్టించడం ద్వారా భద్రతాపరమైన రక్షణతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా సిద్ధిస్తుంది. హెచ్ఏఎల్ సాధించిన ఈ అద్భుతమైన విజయం భవిష్యత్ తరం స్వదేశీ ప్రాజెక్టులకు బలమైన నమ్మకాన్నిచ్చింది. రక్షణ రంగంలో సాధించిన ఈ స్వయం సమృద్ధి భారతదేశ ఆత్మ గౌరవాన్ని ప్రపంచంలో మరింత ఎత్తున నిలబెడుతోంది. మొత్తానికి సవాళ్లను అధిగమిస్తూ ప్రైవేటు పరిశ్రమ భాగస్వామ్యంతో భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏటా 30 తేజస్ విమానాల ఉత్పత్తి ద్వారా వైమానిక దళంలో స్క్వాడ్రన్ల కొరత తీరడమే కాకుండా భవిష్యత్తులో రాబోయే AMCA వంటి 5వ తరం విమానాల తయారీకి బలమైన పునాది పడింది. ఆయుధ దిగుమతిదారు స్థాయి నుండి ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్ రూపాంతరం చెందుతుందనడానికి ఈ తేజస్ ఘన విజయమే నిదర్శనం.